హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ టీడీ క్రాఫ్ట్స్ అండ్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? యాక్చువల్గా ఫస్ట్ టైం ఒక పెద్ద వ్లాగ్ పెడుతున్నానండి. యాక్చువల్గా ఇంత పెద్ద వ్లాగు మన ఛానల్లో ఇప్పటివరకు పెట్టలేదు నేను. యాక్చువల్గా ఇదేంటంటే 2 డేస్ వ్లాగ్ అనమాట. పండక్కి అమ్మ వాళ్ళ ఊరి నుంచి వచ్చాం కదండి. అప్పుడు పండక్కి వెళ్ళి వచ్చినప్పుడు అరటిగెల ఒకటి తీసుకొని వచ్చామన్నమాట. ఒక 2 డేస్ అక్కడే ఎండలో పెట్టాము. యాక్చువల్గా ఇది మా ఊరి నుంచి తీసుకొచ్చి అమ్మ వాళ్ళ ఊరికి తీసుకువెళ్ళాము. అక్కడ 2 డేస్ ఉన్నాం కదా, ఆ 2 డేస్ ఎండలో పెట్టాము అంతే. నెక్స్ట్ ఆ నైట్కే అలాగా పళ్ళు అయిపోవడం స్టార్ట్ అయ్యింది ఒకటి ఇలాగా. సో ఆ నెక్స్ట్ డేకి మొత్తంగా పళ్ళు అయిపోయాయి అనమాట. సో ఇవన్నీ కూడా మనం తినలేము కదా, సో ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ పంచి పెడదామని చెప్పేసి ఇలాగ అన్ని పెడలు కూడా కట్ చేసి పెట్టాము. సో ఇప్పుడు ఇవన్నీ కూడా నేను ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ పంచి పెట్టేశానండి. ఒక్కొక్కరికి 8 వేసి ఇచ్చానమాట. అంతా ఫుల్ పెడ అంటే ఇవ్వలేదు, అందరికీ చాలా కాబట్టి ఇచ్చేసి అదే రోజు ఆఫ్టర్నూను, యాక్చువల్గా మండే అనమాట, మేము పూరి వెళ్ళి వచ్చిన నెక్స్ట్ డే అనమాట. సో మేము సాటర్డే ఊరి నుంచి వచ్చాము. సాటర్డే నైట్ ఓన్లీ రెస్ట్, సండే పూరి వెళ్ళి వచ్చాము. నెక్స్ట్ మండే వీళ్ళు బీచ్కి అడిగారు అనమాట. పూరిలో కోనార్క్ బీచ్ అడిగారు. సో అక్కడ మనకి అక్కడ అవైలబుల్లో లేదు. నెక్స్ట్ మనకు తెలియని ప్లేసు ఎక్కువ, మేము అదే రోజు మళ్ళీ రిటర్న్ కూడా అవుతున్నాం కాబట్టి అక్కడ టైం లేదని చెప్పేసి ఇక్కడ మనం భీమిలీ బీచ్ తీసుకెళ్దాం అనుకున్నాము. యాక్చువల్గా 6 or 8 months బ్యాక్ వెళ్ళామండి. యాక్చువల్గా చాలా లోపలికి ఉండేది. నెక్స్ట్ పిల్లలు ఆడుకోవడానికి చాలా కన్వీనియంట్గా ఉండేది. సో ఆర్కే బీచ్ అంటే ఎప్పుడు ఇలాగే వేవ్స్ వస్తాయి, కానీ భీమిలీ అనేది చాలా బాగుండేది అనమాట. కానీ ఇక్కడ చూస్తే ఇది కూడా సేమ్ ఆర్కే బీచ్లో అయిపోయింది. చాలా ఎక్కువగా వేవ్స్ వస్తున్నాయి. నెక్స్ట్ ఇక్కడ ఒక పిరమిడ్ బొమ్మ ఉండేదన్నమాట, అక్కడ వరకు వచ్చేసింది అనమాట వాటర్ అనేది చాలా ఎక్కువ. సో అందులో ఒక మూగతను అనమాట, అతను ఫిషర్మ్యాన్, చేపలు పట్టడానికి లోపలికి వెళ్ళాడు. లోపలికి అంటే వాటర్ లోపలికి వచ్చింది కానీ అవన్నీ రాలేనమాట. పిల్లలు లోపలికి పంపించాలన్నా భయం వేసింది అనమాట. సో అక్కడే ఉంచేసి మేము ఇద్దరం మానిటర్ చేస్తూ వాళ్ళు ఆడిపించాము. ఆయనకి ఇలా వెళ్ళేటప్పుడు ఒక చేప పట్టింది అనమాట. ఇది ముళ్ళ చేప అనమాట, దీన్ని పట్టుకోకూడదంట. సో మా అబ్బాయి పట్టుకుంటానని ఆ తర్వాత ఒక చిన్న చేప పట్టింది అనమాట. ఈ చేప లాగా పట్టుకొని ఆడారు పిల్లలు. అది ఎంత వదిలినా కూడా మళ్ళీ రిటర్న్ వచ్చిందనమాట. లాస్ట్కి దూరంగా విసిరిసారు. నెక్స్ట్ టైం అతను వెళ్ళాడు, అప్పుడు ఈ చేపలన్నీ పడ్డాయి అనమాట. చాలా బాగున్నాయి, అన్నీ లైవ్ ఫిషెస్ అనమాట. అలాగే వెళ్తూనే ఉన్నారు అతను. మేము వచ్చే వరకు ఇంకా వెళ్తూనే ఉన్నారు. అలాగ ఒక్కొక్క ప్లేస్కి వెళ్తూనే ఉన్నారనమాట. తెచ్చిన చేపలన్నీ అందులో వేస్తున్నారనమాట. కానీ అతను మూగతను అనమాట. సో టచ్ చేయొద్దని సైకిల్ చేస్తున్నారనమాట, అవి డేంజర్ అని చెప్పేసి. నెక్స్ట్ అలాగ మేము వాక్ చేసుకుంటూ మళ్ళీ కాసేపు ఉండి యాక్చువల్గా ఆఫ్టర్నూను వెళ్ళాము. అలాగ అక్కడ వీళ్ళు చాలాసేపు ఆడుకున్నాక ఇంకా అయిపోయింది, వాళ్ళకి నచ్చినంతసేపు ఉండి నెక్స్ట్ అక్కడి నుంచే మేము కైలాసగిరి వెళ్దాం అనుకున్నాము. యాక్చువల్గా వీకెండ్లో చాలాసార్లు వెళ్ళినా సరే ఆడుకోవడానికి అయ్యేది కాదు. సో తర్వాత మేము రియలైజ్ అయ్యింది ఏంటంటే, మనం అక్కడ లోకల్ వాళ్ళు ఎప్పుడైనా వెళ్తుంటారు. సో మనం నాన్ లోకల్ కాబట్టి మనం వెళ్ళి ఆడుకోవాలి, అక్కడ టైం స్పెండ్ చేయాలంటే బెస్ట్ టైం ఏంటంటే వీకెండ్లో వెళ్ళకూడదు, వీక్ డేస్లోనే వెళ్ళాలి. మేము వాళ్ళని హాఫ్ డే స్కూల్ నుంచి పర్మిషన్ అడిగి తీసుకొని వచ్చేసాము యాక్చువల్గా. ఎందుకంటే వాళ్ళు సాటిస్ఫాక్షన్గా ఆడుకుంటారు అని చెప్పేసి. మేమున్న ప్లేస్లో అంత ఆడుకోవడానికి, పిల్లలు ఆడుకోవడానికి కన్వీనియంట్గా ఏమీ లేవన్నమాట. ఇదంతా తెన్నేటి పార్క్ అనమాట. ఇక్కడ నుంచి మేము ఇక్కడ కాసేపు టైం స్పెండ్ చేశాక అప్పుడు మేము కైలాసగిరి వెళ్ళాము. తెన్నేటి పార్క్ నుంచి వ్యూ అయితే చాలా బాగుందండి. ఫొటోస్కి అయితే చాలా బాగుంటుంది. యాక్చువల్లీ ఇక్కడ చాలామంది ఇప్పుడు ఫోటోషూట్ చేసుకోవడం, మ్యారేజ్కి, ప్రీ వెడ్డింగ్కి కానీ, బర్త్డేస్కి కానీ, వెడ్డింగ్స్కి, ప్రతిదానికి ఫోటోషూట్స్ బాగా వచ్చారనమాట. బాగా అలవాటు అయిపోయింది కదా, సో వాళ్ళకి బెస్ట్ ప్లేస్ అనిపించింది అనమాట. నేను ఎప్పుడు ఎంత టైం అయితే ఇప్పుడు స్పెండ్ చేయలేదు, ఆ రోజు చాలా టైం స్పెండ్ చేసామన్నమాట. సో అక్కడి నుంచి బయటికి ఇలా వచ్చేస్తుంటే తెన్నేటి పార్క్ ఆపోజిట్లో ఇలాగా కొండపైన బాగా చేశారనమాట. యాక్చువల్గా చెక్కారు అనుకుంటున్నాను. సో చాలా బాగా అనిపించింది. షార్ట్ వీడియో కూడా అప్లోడ్ చేశాను, చూడడానికి చాలా బాగుందనమాట. నేను కూడా చూడలేదు యాక్చువల్గా, మా పిల్లలు చూసారనమాట. సో బాగుంది కదా అని చెప్పేసి తీశాను నేను వీడియో. సో ఇక్కడ నుంచి మేము కైలాసగిరికి వెళ్ళాము. యాక్చువల్గా మా ట్రిప్ ఓన్లీ భీమిలే, కానీ టైం ఉండడం వల్ల మేము అలాగా
టెన్నెట్ పార్క్ అండ్ కైలాసగిరికి కూడా వెళ్ళాము. సో పిల్లలతో ఒకసారి బయటకు వచ్చామంటే వాళ్ళు ఫుల్గా ఆడిపించేసి వాళ్ళకే టైం ఇవ్వాలనిపిస్తుంది. యాక్చువల్గా అయితే నేనైతే వాళ్ళు ఏదైనా ఆటల కోసమే అడుగుతారు కదా, వాళ్ళకి ఇవ్వాలి, టైం స్పెండ్ చేయాలనిపిస్తుంది. ఈ స్కై డ్రైవ్ చాలాసార్లు ట్రై చేస్తామండి, కానీ ఎప్పుడూ అవ్వలేదు. కానీ ఆ రోజు మేము అయ్యిందనమాట, ఎందుకంటే వీక్ డేస్ కాబట్టి. సో చాలా బాగుందనమాట, వెళ్ళి రావచ్చు ఒకసారి. సో ఇలాగ ఒక ఫ్యామిలీ ఉంటే ఫ్యామిలీకి పంపిస్తున్నారనమాట. సో ఫస్ట్ మా అబ్బాయి పడిపోతుందేమో అని భయపడ్డాడు. వాడి ఫేస్లో చూడండి ఎక్స్ప్రెషన్స్, మీకే అర్థమవుతుంది. సో చూడడానికి కూడా పడిపోతుందేమో అనిపించింది వాడికి. కానీ ఇటు నుంచి వెళ్ళి అటు నుంచి వచ్చేసరికి వాడు సెట్ అయిపోయాడు అనమాట. తర్వాత ఇక్కడ పార్క్ చాలా బాగుంటుందండి కైలాసగిరి పైన. సో చూసారా, ఎవరు కూడా లేరు, చాలా తక్కువ మంది ఉన్నారనమాట. హ్యాపీగా ఆడుకున్నారు. అక్కడే చాలాసేపు ఉన్నామన్నమాట, ఒక 8 వరకు ఉన్నాము. ఇంకా అప్పటికి ఇంకా చలికాలమే కదా, మేము జాన్యువరిలో పండగ తర్వాత వెళ్ళాము. సో ఆడుకున్నాక ఇంకా ఓకే వెళ్ళిపోదాము అన్నప్పుడు మేము 8కి బయలుదేరామన్నమాట, ఎందుకంటే మేము రిటర్న్ అయిపోవాలి కాబట్టి. సో మేము ఎప్పుడు కూడా ఫుడ్ అనేది పిల్లలకి మ్యాక్సిమం అవుట్ సైడ్ ఫుడ్ అలవాటు చేయను అనమాట. మ్యాక్సిమం ఇంట్లో చేయడము, లేదంటే ఏదైనా కావాలంటే ఇంట్లోనే చేస్తాను, లేదా బయట తిన్నాము అంటే హెల్తీగానే చూసుకుంటాను. సో నార్మల్గా అయితే మ్యాక్సిమం 95% ఇంట్లోనే చూస్తారనమాట. కానీ ఆ రోజు నూడిల్స్ అడిగారు అక్కడ స్మెల్కి కైలాసగిరి పైన. సో ఇక్కడ వద్దు, మనం రెస్టారెంట్కి వెళ్తుందాము అని చెప్పేసి ఆన్ ద వేలో ఒక చిన్న రెస్టారెంట్ ఉంటే అక్కడ నూడిల్స్ తినేసి ఇంటికైతే రిటర్న్ అయిపోయాము. ఆ నెక్స్ట్ డే యాక్చువల్గా అమ్మాలు పండగ చెప్పడానికి వచ్చినప్పుడే వాళ్ళకి గుమ్మడికాయలు పండుతాయి అన్నమాట. గుమ్మడికాయ తీసుకొచ్చారు, చాలా బాగుందనమాట. సో నేను ఈ గుమ్మడికాయతో పులుసు, నెక్స్ట్ ఇంకా హాఫ్ కట్ చేసి నాకు ఉంచాలనిపించలేదు, అప్పాలు చేశాను అనమాట. చాలా టేస్టీగా బాగుంటాయి అనమాట. యాక్చువల్గా హల్వా చేసినా బాగుంటుంది. సో నేను అప్పాలు చేశాను, మా హస్బెండ్ అడిగారని చెప్పేసి. ఇలా గుమ్మడికాయ పులుసు నేను ఎప్పుడు డైరెక్ట్గానే చేసేదాన్ని, గుమ్మడికాయ ఈజీగా కుక్ అయిపోద్ది. కానీ ఆ రోజు లైట్గా బాయిల్ చేశాను అనమాట, జస్ట్ లైట్గా చిన్న టీ గ్లాస్ వాటర్ వేసి. సో ఇలాగ కూడా చాలా బాగుంది. కాకపోతే అలా బాయిల్ చేసినప్పుడు కొద్దిగా సాల్ట్ అండ్ పసుపు వేసుకోవాలి, అప్పుడే బాగుంటుంది అనమాట. ముక్కలకి కొంచెం సాల్ట్ పడుతుంది. సో ఇలాగా మనము సేమ్ పులుసు కర్రీ మనం ఎలా చేసుకుంటాము, అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా వేసి, ఆనియన్ పేస్ట్ అంతా వేసి అది ఫ్రై అయిన తర్వాత పులుసు పోసుకున్నాను. ముందుగానే పులుసు చింతపండు నానబెట్టుకొని, యాక్చువల్గా మేము పంటది కాబట్టి కొంచెం ఎప్పుడు కూడా హాట్ వాటర్ వేస్తే బాగా జ్యూస్ అనేది వచ్చేస్తుంది, చింతపండు జ్యూసు. సో కొద్దిగా టమాటా కూడా యాడ్ చేశాను అనమాట. ఫైనల్గా ఈ ముక్కలన్నీ ఉడకబెట్టుకున్న ముక్కలన్నీ యాడ్ చేసేసి అందులోనే కొద్దిగా ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్ వేస్తే చాలా టేస్టీగా యమ్మీగా పులుసు అయితే మనకి రెడీ అయిపోయింది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది, కంపల్సరీగా ట్రై చేయండి. అందులోనికి పిల్లలకి గుమ్మడికాయ చాలా మంచిది అంటారు. సో కంపల్సరీగా మీకు దొరికినప్పుడల్లా ట్రై చేస్తుండండి. సో ఇలాగ పులుసు అయితే అయిపోయింది ఆ రోజు. అలాగే మిగిలిన ముక్కలు నేను ఉంచాలనిపించలేదు, ఫ్రిడ్జ్లో వన్స్ గుమ్మడికాయ కానీ ఆనపకాయ కానీ కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టినా సరే అవి పాడైపోతాయి, టేస్ట్ కూడా చేంజ్ అయిపోతుంది. సో నాకు ఎందుకో కానీ అలాగే ఇష్టం ఉండదు, మెయిన్లీ గుమ్మడికాయ ఆనపకాయ. సో అందుకనే నేను గుమ్మడికాయని ఆనపకాయని ఇలాగా వెంటనే కుక్ చేసేయడానికి చూస్తాను. 2 ఐటమ్స్ తయారు చేస్తాను అనేది. ఒక సైడ్ అవుతుంది ఎందుకంటే పిల్లలకి లంచ్కి ఇవ్వాలి, ఇంకో సైడు ఇలాగ అప్పాలకి అనేది రెడీ చేస్తున్నాను. ఇప్పుడు ఈ పులుసు కొద్దిగా మరిగిన తర్వాత మనం ముందుగా ఉడకబెట్టుకున్న గుమ్మడికాయ ముక్కలు అదే వాటర్తో వేసేయాలి. అంతే, కొద్దిగా ఉంచితే ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ముక్కలకి జ్యూస్ బాగా పడుతుంది, స్లోగా కుక్ అవుతుంది అనమాట. సో మన పులుసు ఎమ్మి గుమ్మడికాయ పులుసు అయితే రెడీ అయిపోయింది. మనం విలేజ్ స్టైల్లో అప్పుడు మనం చిన్నప్పుడు ఏం తినేమో అవి పిల్లలకి అలవాటు చేయాలండి. గుమ్మడికాయ పులుసు, నెక్స్ట్ ఉలవచారు, ఇలాంటివన్నీ, పప్పుచారు, ఇప్పుడు సాంబారు పౌడర్ వేసి చాలా చేస్తారు. అలా కాకుండా మనము పప్పు పులుసు చేసుకుంటే చాలా బాగుంటుంది, అదే పప్పుచారు అంటారు కదా అది. సో ఇప్పుడు గుమ్మడి పులుసు అయితే రెడీ అయిపోయింది, కొద్దిగా కొత్తిమీర వేస్తే ఇది అయిపోయినట్టేని. సో ఈ పక్కనేమొచ్చి ఇంకా గుమ్మడికాయ అప్పాలు అనేవి చేశాను అనమాట, అది కూడా వీడియో పెట్టాను. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.